రాజీనామా చేయి, రాజీనామా చేయి, రాజీనామా చేయి. ఏం తనకాయ జరిగిందా, లేకుండా మెదడు దొబ్బిందా? రా సవాల్ చేస్తాం, ఇండిపెండెంట్గా వస్తావా పార్టీ తరఫున? నువ్వు చెప్తే దానికి నీకు మతి భ్రమించి నీకుంటే నాకు మతి భ్రమిస్తుందా? ఏమో 2 సంవత్సరాలు కూడా కాలేదు, ఏడ చూసినా కానీ కూడా రా సవాల్ అంటే నువ్వు సవాల్ వేస్తుంటే రానికి నీ చిల్లర సవాళ్ళకు నేను జవాబు చెప్పాలా? ప్రజలు చెప్పారు 2029కి ఉంటూ మళ్ళా రాజకీయ సమాధి చేస్తాడంట. సమాధి నువ్వు కడతావా, నేను కడతానా? ప్రజలు ఎవరికి సమాధి కడతారో చూద్దాం. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. కాస్కో 2029కి ఇప్పుడు పనిపెట్టిన నేను జోకొట్టి సమాధిలో జోకెట్టి పనిపెట్టిన. పనుకో, బాగా పాపడా, నువ్వు పనుకో. 2 ఏళ్ళకైనా అప్పుడే నువ్వు 5 ఏళ్ళు ఉన్నావు కదా, ఆ రోజు నేను మాట్లాడలేదే రాజీనామా చేయని. 2 ఏళ్ళు కూడా ఓపిక పట్టకుండా నువ్వు చెప్పినట్టు చేయడానికి ఏమన్నా నువ్వు ఇచ్చిన ఉద్యోగమా? కూడా మీ నాయనగారు ఇచ్చినారా, మీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడా? ఒకవేళ ఏదైనా ఉంటే మెంటల్ ఆసుపత్రి ఉంటే చెక్ చేయించుకోవచ్చు. ఏమైనా మెంటల్ వచ్చిందా, లేకుంటే ఏమైనా పిచ్చి ఆసుపత్రి ఉంటే పిచ్చి కింద పట్టింటే పైరాపో. నీ చిల్లర రాజకీయాలు చేసి నువ్వు చిల్లర ఏది మాట్లాడితే నీకు చెప్పనీకి నేనేమన్నా నీ లెక్క మాజీ శాసనసభ్యుడిని అనుకున్నావా? ఒక రాష్ట్రానికి మంత్రిని నేను. వెయిట్ చేయి, 29 ఎన్నికలు వస్తాయి. ప్రజలు ఎవరిని కూర్చోబెట్టాలా, ఎవరిని మరబెట్టాలా, యాడ సమాధి ఘట్టంలో చేస్తారని కూడా తెలియజేస్తా ఉన్నాను నీకు. ఏదో నేనంతా 7వ తరగతి 4 సార్లు ఫెయిల్ అయినాడంట. అంటే నువ్వేమన్నా పరీక్షలు రుద్దినావా, పేపర్లు రుద్దినావా, లేకుంటే నాకేమైనా చెంచాగిరి పని చేసినావా? ఒకటైతే చెప్తా చూడు, మాజీ నీ మాదిరిగా అవుకులు కూర్చొని కత్తులు బొమ్మలు పెట్టుకొని కాపీలు కొట్టితే పాస్ కాలే, కాపీ కొట్టి పాస్ కాలే నీ మాదిరిగా. ఈ రోజు ఒక్కసారి నీ జీవితంలో తలకాయ కిందికి కాళ్ళు పైకి పెట్టు, లేక 2 దిక్కులు నిలబడు. దేశ విదేశాలలో సీఓలు కానీ, సింగపూర్లో కానీ ఈరోజు అక్కడ వేదికల మీద నేను ప్రసంగిస్తా ఉన్నా. నీ జీవితంలో ప్రసంగిస్తావా? సింగపూర్, సియోల్ అనేకమైన కంట్రీలకు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు పంపిస్తే నేను ఇచ్చేటువంటి స్పీచ్లు ఒకసారి వీడియోలు పంపించా, చూసుకో. ఆయన చెప్తాడట, ఆయన అవినీతి చెప్తే నా ఉద్యోగం ఏడబోతా అని చెప్పి బయట పట్టి చెమటలంట. వాయబ్బా ఏం చెమటలు పట్టిస్తున్నా స్వామి. ఎవరికి చెమటలు పట్టి ఇట్లా పడుకున్నావో, ఎవడు ఏడ 2 ఏళ్ళు ఉన్నాడో అందరికీ తెలిసిందే. నువ్వు ఏదో కాపీ కొట్టి పాస్ అయిపోయి ఏదో నేను చదివినా, నువ్వు చదివి కాదు, నీకంటే ఎక్కువ చదివినా. 19 నుంచి 24 లెక్క ఉండేటువంటి రామిరెడ్డి కాదు. నేను మారుతా. నువ్వు నిక్కర్లు కట్టుకునేప్పుడు చూసినా నీ బతుకంతా నీది. నువ్వు ఏంది నన్ను చూసేది? నిక్కర్లు కట్టుకునేప్పుడు చూసినా, నీ ఎట్టటోళ్ళని చూసినా. 2011లో ఎలక్షన్ల కంటే ముందు వచ్చి చూస్తానే ఉన్నా. అప్పుడు కూడా చెప్పాను, నేను అనుకుంటే లేచి పిల్ల రామిరెడ్డి ఏదో రామిరెడ్డి అంట, పిల్ల రామిరెడ్డి అంట. 5 మంది కలిసి చేశారు. ఏమైనా కంటి మీద రెప్ప కూడా కదిలేకపోయినారు. నా ఇంటికి పిక్కది కూడా పెట్టలేదు. కంటి రెప్ప కూడా భయపడదు. రేపు 29 గెలుస్తాడంటే ఏమైతే చూపించావు, ఏం చూపించావు? అభివృద్ధి చేసి చూపించుకో. ఒకవేళ నీకు ఏమన్నా ప్రజలు ఆశీర్దిస్తే ఏదో చూడు. మళ్ళీ కలర్ కనాలండి. ఇలాంటి వాళ్ళు నేను ఎంతమందిని చూసినాను నేను. నీ యొక్క ఉడత పేర్పులకో ఏం చేస్తావా? 29లో అవుతావు. ఏది చేసేది నువ్వు? చూసు చాలా అయింది కదా, 11 ఏళ్ళ నుంచి చూస్తాను నేను మీ కుటుంబాన్ని. నేను మాట్లాడితే ఇట్లా మనం చేసేటువంటి కూటమి ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధికి తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఆ ఉనికిని కాపాడుతున్నామని చెప్పి 4 నేసుకొని పోయి మైక్ ఉందని చెప్పి ఇట్లా మాట్లాడితే నీకంటే ఎక్కువ నేను కూడా మాట్లాడతాను. ఆల్రెడీ తమతో తొడలు కొట్టినారు, మిసాలు తిప్పినారు. సెంటర్లలో రా బీసీ అని కొట్టినారు. తొడలు కొట్టినోడు యాడికి పోయాను, మిసాలు తిప్పిన వాళ్ళు యాడికి పోయారు అన్నీ చూసినా కదా. 2009 నుంచి ఎన్ని అక్రమ కేసులు పెడితే ఎవడో భయపడిపోతున్నా? అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి జైల్లో పెడితే భయపడుతున్నా? ఏమిటికి భయపడతావు అనుకుంటున్నావు? నీ మాదిరిగా అక్రమ కేసులు పెట్టేలా మా నాయకులు. అంటే నీ చిల్లర సవాళ్ళ కల్లా చేసుకుంటే నాకు పని పాట లేకుండా ఉంటుందా? నువ్వు చిల్లర సవాలు ఏం చేస్తే దానికి జవాబు చెప్పాలా? నీకంత ఉల్లాసం ఉంటే చెప్పినా కదా చేసుకోండి. ఏం చేస్తావు రాజీ? 29లో చూస్తారు ప్రజలు. ఆ రోజు సమాధి నీకు కడతారా, నాకు కడతారా? సమాధి కట్టాల్సింది నువ్వు కాదప్పా, ప్రజలు కొట్టాలప్పా. నీకు ఇక్కడికైనా రావాలని చెప్పి చెప్తా ఉన్నా. చాలా ఉల్లాసంగా ఉంది. 2 సంవత్సరాలకే ఆయనకు ఇంకా కావాలా, ఇప్పుడెప్పుడో ఎమ్మెల్యే కావాలంట. 5 ఏళ్ళకు ఒకసారి ఇచ్చే దాన్ని కూడా నువ్వు మాటి సమితం గౌరవం చెప్తా ఉన్నావు. ఏది ఏమైనా ప్రజలందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇంత మటుకు మీకు చెప్తా ఉండేది కూడా, రేపు రాబోయే స్థానిక ఎన్నికలలో మళ్ళీ వెన్నుకోండి. మీ అందరూ కూడా మంచి తీర్పులు ఇవ్వండి. గ్రామాలను కూడా అభివృద్ధి చేసుకోండి. మీ గ్రామాలలో ఏది అడిగినా కానీ కూడా చేతనైనంత వరకు కూడా మా ప్రభుత్వం చేస్తుంది తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.